ఏందయా వీని పని? ఇద్దరాలు మొగలు మాట్లాడుకుంటే టెలిఫోన్ ట్యాపింగ్ చేసింది తాడా వీడు. ఇన్లే కేసులు లేవు. పంజగుట్ట పోలీసు వాళ్ళు మొన్న ఓటేలే రిపోర్ట్ వేసినా లేదా? సుప్రీం ఎవడా సుప్రీం? బాతాల పోసేటే ఆయన చేయమంటే చేసినామని చెప్తున్నారు పోలీసు వాళ్ళు. ఎవరైనా ఉంటారమ్మా? ఇగో గిసొంచోడు కేటీ రామారావు వాడు చెప్తాడు మనకు ముచ్చట. నువ్వు వద్దురాబోయి రాష్ట్రానికి నీ సేవలు అక్కర్లేదురా, నువ్వు వెళ్ళిపోరా అని చెప్పి వెళ్ళగొడితే కూడా లే ప్రజలే తప్పు చేసి మేము కరెక్టే ఉన్నాము అంటుండు. ఇంకా వారికి సోయి వస్తలేదు. ఇంకా ఆ ఎలక్షన్ తెల్లారు ఆయనతో చెప్తిన్ లేదురా అని చెప్పి ఆయనతో ముసలం దంతే ముసలం ఖాళీ రీపాయ్ మంచోడే ఉండే. వీడు వచ్చినాకనే సగం చెడిపోయింది. ఈ రాముడు వచ్చినాకనే ఆ ముసలం చెడగొచ్చాడు. ఈ గతంలో అనేది లంకల ఉజ్ఞాని రాక్షసులని వీళ్ళు ఇంట్లో ఉంటే వాళ్ళంతా దొంగలే. కేసీఆర్ ఇంట్లో ఉంటే వాళ్ళంతా కాదా? మమ్మల్ని అంటావా? ఏం చేసిండు తీన్మార్ మల్లన్న? నా కూతురు లెక్క ఏ కూతురు కష్టపడొద్దని, ఏ కూతురు కష్టం రావద్దని 200 మంది బిడ్డలకు ఆపరేషన్ చేయించినోడు తీన్మార్ మల్లన్న. ఈ ముఖాలకు చేయించి రాయనడన్నా? ఈ ప్రాంతం నుంచే పేద బిడ్డలు వస్తే అన్నా గొప్పగా చదువుకుంటామన్నాను వస్తే ఇలా ఓ యాదవుల బిడ్డ నా దగ్గరకు వస్తే ఈ యాదవుల బిడ్డని వాళ్ళ నాయన పెళ్లి చేస్తామని ఎంటబడుతుంటే ఇదే ఉమ్మడి వరంగల్ జిల్లా నుంచి నా దగ్గరకు వస్తే ఆ బిడ్డని అమెరికాలో పెట్టి చదివిస్తున్నాయి. నీ ముఖానికి ఏం చెప్తా ఉన్నావు? మా అభ్యర్థి అమెరికా నుంచి వచ్చిండు అంటాడు. ఓ రారీ నువ్వు అమెరికా నుంచి ఈడికి వచ్చి నువ్వు దూద్దామని నేను ఇక్కడ పేద బిడ్డల్ని అమెరికాకు పంపిస్తా ఉన్నా. నీకు నాకున్న తేడా కాదు. సోదరులారా, సీతక్క ఇప్పటికే అన్ని చెప్పింది. నేను పెద్దగా చెప్పాల్సింది ఏం లేదు. ఎందుకంటే ములుగు జిల్లా ఎప్పుడు కూడా నాకు నా కన్నతల్లి లాంటి జిల్లా. నా అక్కను ఆదరిస్తున్నటువంటి జిల్లా. మా అక్కయ్య ఈ ప్రజలకు అండదండగా ఉన్నటువంటి జిల్లా. అక్కకుంటే ఈ తమ్ముని కూడా ఆశీర్వాదం ఉంటుందని నాకు తెలుసు. అందుకోసమే సోదరులారా, రాబోతున్నటువంటి పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలు ఎవ్వరు గెలిచినా సరేనట కేటీ రామారావుకు ఒక తీన్మార్ మల్లన్న గెలవద్దట. ఎందుకంటే వస్తే తంతాడు ఆడ అడట. ఇది ఖచ్చితంగా గెలవాలి, మనం మెడలు ఉంచాలంటుడు. వారికి 38 అసెంబ్లీలు గెలిపిస్తేనే అసెంబ్లీకి రానోడు 3 గెలిపి ఎంపీ అని ఢిల్లీ దాకా పోతాడన్నా. అన్ని అవే బక్వాస్ మాటలు, బోగస్ ముచ్చట్లు. పోయినసారి ఓట్లు వేసిరన్నా మీరు అంతా కలిసి. ఓట్లు వేయక జర్రంతా మిస్ అయింది. 5-6 వేల తేను ఓడిపోయినాం అన్న 17,000 దొంగ ఓట్లే మీరు వేసిరు. కానీ ఏం చేసిరు? చాలా మంది ఈ బ్యాలెట్ పేపర్లో 1 నెంబర్ వేయక జై మల్లన్న అని రాసిపోయారు. ఒక ఆయన రక్తంతో బొట్టే పెట్టిపోయింది. ఆడ ఓటు సిద్ధ అయిపోయాయి. 20,000 ఓట్లు సిద్ధ అయిపోయినాయి. 20,000 ఓట్లు సిద్ధ అయినాక ఎట్ట గెలుస్తామన్నా? అందుకోసమే జాగ్రత్తగా బ్యాలెట్ పేపర్లో సీరియల్ నెంబర్ 2లో మన పేరు ఉంటుంది. ఏమని ఉంటుంది? పేరు తీన్మార్ మల్లన్న అని ఉంటుంది. ఆ తీన్మార్ మల్లన్నకి ఎదురుగా డబ్బా ఉంటుంది. ఆ డబ్బాలో 1 నెంబర్ వేయాలి అంతే. 1 నెంబర్ వేసి మలిచేసి ఆ డబ్బాలు వేసి రావాలి అంతే. ఇక 2 నెంబర్ 3 నెంబర్ ఏం లేదు. ఇక పోయినా సరే ఇగో కన్ఫ్యూజ్ అయిపోయి 20,000 ఓట్లు చిత్తయ్యాయి. పట్టభద్రులు మేధావుల ఓట్లు చిత్తవడం మంచిది కాదు. కాబట్టి గ్రామ అధ్యక్షులు, మండలాధ్యక్షులు, కౌన్సిలర్లు, ఎవరైతే వివిధ సంఘాల నాయకులు ఉన్నారో మీరు చెప్పండి ఓటు విధానం ఎట్లా వేయాలి. మీకు రవల్ గారు కూడా అందుబాటులో ఉన్నారు. ఇక్కడ మీకు వివరిస్తారు ఓటు ఎట్లా వేయాలి ఏ కథ అనేది. కాకపోతే 1-10 సార్లు తెలుసుకోనైనా సరే ఈ ములుగు జిల్లాలో ఉన్నటువంటి 10,000 ఓట్ పైచిలకు ఓట్లు ఉన్నాయి. అక్క నిన్ను ఇప్పటిదాకా నేనేం అడగలేక నాకు 9,000 ఓట్లు అక్క చాలక్క. ఇప్పటిదాకా ఈ తమ్ముడు ఏం కోరుకోలే నీ నుంచి. 9,000 ఓట్లు అక్క, నీ రుణం తీర్చుకుంటా, ఈ గడ్డ రుణం తీర్చుకుంటా అని చెప్పి నీకు తెలియజేస్తా ఉన్నట్ట. మా అక్క మాట కోసం వెయిట్ చేస్తా ఉన్నా. మైక్ ఇస్తున్నా మా అక్క.
మీరందరూ ఇప్పటికీ ఎమ్మెల్యే ఎలక్షన్లు, ఎంపీ ఎలక్షన్, ఎమ్మెల్సీ ఎలక్షన్ మేము ముగ్గురం కలిసి మన ములుగు ప్రాంతాన్ని అద్భుతంగా అభివృద్ధి చేసుకుందాం. అదే విధంగా అందరి ఫండ్స్ తోటి కూడా ప్రతి గ్రామము అభివృద్ధి పదంలో ఉండే విధంగా మీరు తెచ్చే ప్రతి సమస్యను పరిష్కరిస్తామని తెలియజేస్తూ, దయచేసి ఎవరికి వాళ్ళు ఎక్కడికక్కడ ఏమేమి ఓట్లున్నాయో ఇలా లిస్టు తీసుకొని ఆ లిస్టు ప్రకారం ఓటు వేసేంత వరకు ఈ 10 మంది పేర్లు నేను తీసుకొచ్చి వేసిన అని చెప్పి మా దగ్గరకు వచ్చి మీరు ఏమేమి అనుకుంటారో అవి చెప్పండి, తప్పకుండా చేస్తాం. దయచేసి ఎందుకంటే అక్కడ ఇక్కడ అన్ని ఓట్లు ఉన్నాయి కాబట్టి మరి ఒక లీడర్ తోటి కాదు, ఏ ఊళ్ళో మరి కూర్పు చేసుకోవాలని కోరుకుంటూ మరి మల్లన్నకు మేమందరం కూడా పూర్తిగా అభయం ఇస్తామని తెలియజేస్తాం. ఈ మాట చాలక్క, ఈ మాట కోసమే ములుగు దాకా వచ్చినాక, ఈ మాట కోసమే వచ్చిన సీతక్క మాట నిలబెడుతురా? మరి 2 చేతులు లేవని చెప్పాలి. సీతక్క మాట నిలబెడుతురు కదా, పక్కనే కదా. డిసెంబర్ 3 తారీఖు నాడు సీతక్కని గెలిపించిర్రు. జూన్ 4 తారీఖు నాడు బలరావు నాయకన్న గెలుస్తుండు. మీరందరు గెలిపిస్తే జూన్ 5 తారీఖు నాడు నేను గెలుస్తా. 3, 4, 5. ధన్యవాదాలు. పూర్తి నమ్మకంతో, విశ్వాసంతో ఈ ములుగు గడ్డ నన్ను కడుపులో పెట్టి చూసుకుంటుందని చెప్పి తెలియజేసుకుంటూ ఈ అవకాశం కల్పించినటువంటి పెద్దలందరికీ సెలవు తీసుకుంటూ ధన్యవాదాలు తెలియజేస్తాను.